మౌనిక ఎవరు? మౌనిక రండి ఫ్యామిలీ. అరే మౌనిక, ఈమె చప్పలు కొట్టాలి గట్టిగా. వెళ్ళి ఇక్కడ పట్టుకోండి ఒకసారి, ముగ్గురు పట్టుకోండి, ముగ్గురు ఒకేసారి రండి. చప్పలు కొట్టండి, చప్పట్లో ముగ్గురు పట్టుకోండి. హోలీ స్పిరిట్ పవర్ పట్టుకో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పలు కొట్టు. లేబా రీ ఖబర్ రాదా రాషే. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పట్టుకో. ఆమేన్. మహిమ తండ్రికి మహిమ. నీకు స్తోత్రం. నీ పాత్రుడానికి స్తోత్రం. నీ పాత్రుడానికి స్తోత్రం. నీకు స్తోత్రం. నీ పాత్రుడానికి స్తోత్రం. హోలీ స్పిరిట్ నీ పాత్రుడానికి స్తోత్రం. అసాధ్యమైనది. హల్లెలూయా. ఒకేసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకేం తగ్గిందమ్మా అసలు? టాబ్లెట్లు బంద్ చేసిన ఫాస్ట్. టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏమైంది తల్లి నీకు? నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి దాని వల్ల కాలు చేయబడిపోయి. నీకు తలకాయకి ఆపరేషన్ అయిపోయిందా? తలకాయకి ఆపరేషన్. పిల్లకా పెళ్లి కాలేదు ఇంకా. బ్రెయిన్ ఆపరేషన్. ఇంకేమైంది? బ్రెయిన్ ఆపరేషన్ అయ్యే దాని వల్ల ఈ నరాలు పనిచేయవి, కాలు చేయబడిపోయింది. ఎల్బీనగర్ హాస్పిటల్ చేయించి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి టాబ్లెట్ ఉదయం సాయంత్రం వేసుకుంటది. అప్పటి నుంచి ఇప్పుడు మొన్న ఈ జనవరిలో 11 తారీఖు వచ్చినాం ఇక్కడికి. టీవీలో చూసారా? టీవీలో వచ్చినాక మొన్న పాన్సర్ చేయమంటే అక్కడ భువనగిరి వచ్చి పాన్సర్ చేసినాక అప్పటి నుంచి టాబ్లెట్ వేసుకోవట్లేదు. మంచిగా ఉంటుంది. జర ఇంకా కాలు చేయి కూడా జర మంచిగానే మంచిగా. ఇది నిన్న మంగళవారం వచ్చారు మీరు ఇక్కడికి రండి సాక్షి కన్నా. ఈ 2 చేతుల్లో ఇది సన్నగా ఉంది కదా? సన్నగా ఉంది. ఇప్పుడు 2 చేతులు పైకి ఎత్తండి. చెప్పండి. కన్ను కూడా పాపది చూడండి. కన్ను కూడా ఇంకా ఏదో బాడీలో తేడా ఉన్నాయి నేను చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని చెప్తే మంచిగా అయినాయా? నేను చాలా మంచోడా కొంచెం మంచోడా? చాలా మంచోడు ఫాస్ట్. పన్ను ఈ పన్ను అంతుంది. అప్పుడు అసలు ఆనపోయేది ఫాస్ట్ గారు భువన దగ్గరికి వచ్చినాక అంతుంది. భువనగిరి అంటే మంగళవారం భువనగిరి, శనివారం ఇక్కడ. ఇప్పుడు చేయి కొంచెం ఫ్రీ అయిపోయింది ఫాస్ట్. చప్పట్లు కూడా మంచిగా కొట్టడం వస్తుంది. అసలు ఇది సన్నగా ఉంది అన్నట్టు. ఇన్ని మంగళవారం వదిలే బుధ గురి శుక్ర శని అంటే 3 days. ఈ రోజుతో 3 days లో ఇది సన్నగా ఉంది. తండ్రి ఎక్కడున్నావు? ఏ ఊరు మీది? మాది మిర్యాలగూడెం సార్. మిర్యాలగూడెం పక్కన ప్రకాష్ నగర్ మాది. ప్రకాష్ నగర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయిన కాంచి మంచిగా ఉంది. ఇంకా నాకు కూడా బాగా కొలెస్ట్రాల్ ఉండే పాస్టర్. కొలెస్ట్రాల్ ఏ తిన్నా గ్యాస్ అయ్యి అన్నం వరగపోయేది, సరిగా మోషన్స్ కాకపోయేది. మొన్న ఇక్కడికి వచ్చిన కాంచి నాకు అన్నం వరుగుతుంది. గ్యాస్ పచ్చికారం తిన్నా కానీ గ్యాస్ లేదు పాస్టర్ గారు. ఇక్కడికి రారమ్మా మీకు సాక్ష్యం ఇస్తారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు మేము. అంతే. సిస్టర్ కాలు చేయి చూపించండి అందరికి. అప్పుడు ఎట్లా నడుచున్నావు? నడుస్తూ సోలిపోతున్నావు పాస్టర్ గారు. అప్పుడే ముఖం కూడా బాగా అయింది కదా? అవును సార్. నిన్న పిచ్చిగా ఉంది ముఖం. అట్లా కొద్దిగా క్రాస్ గా మూతి చెయ్య కాలు కొద్దిగా క్రాస్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ జరిగితే ఎవరికైనా అవుతుంది కదా. నీకమ్మా అయ్యో కానుక ఇచ్చుకోవటం కూడా డబ్బులు వీళ్ళ దగ్గర. అక్కడ వచ్చి ఎట్లా కష్టపడ్డారు ఆయన చూస్తే అట్లా అమ్మాయి కూడా ఉన్నాడు. ఒకటి కూడా చెప్తున్నాడు. అలాంటి భర్త ఇలాంటి 2 పిల్లల్ని తీసుకుని తల్లి ఎంత బాధపడుతుందో కదా.
మిల్లకు పోతా, మిల్లర్ బస్తాలు రిపేర్ చేయబోతా. ఇంకా నువ్వు ఇక్కడ పైసలు సమస్య తీసుకొని వచ్చిన పాస్టర్ గారు నా బిడ్డకు మంచిగా ఉంటే బాగా పెళ్లి చేసేసుకోమ్మా. ఆడకు ఈ పెళ్లి నేను ఓకే చెప్పాను కదా, భర్త దొరికినట్టుగా పాదం చేసి పాస్టర్ గారు దొరికేటట్టుగా నేను వేసేసుకోవచ్చు. అయిపోయింది, చప్పులు ఉంటుంది గట్టిగా, అయిపోయింది. అమ్మాయిలు ఏమైనా లోపం కనపడుతున్నా చూడండి. నడుచు తల్లి, ఇప్పుడు నడుచు, అది చప్పులు కొట్టండి. నడుచు, మా డ్యూటీ నడు. అప్పుడు నడిచావు, అప్పుడు ఎలా నడిచావు? నడుస్తుంటేనే సోలపోతా. అదే ఎట్లా నడిచావు అప్పుడు? చూడండి, అలా పడిపోతుందంట నడుస్తుంటే. కొంచెం లైట్ అనిపిస్తుంది పాస్టర్ గారు అది నడుస్తుంటే. అవునా? పట్టుకోండి. చప్పులు వాటర్ ఇవ్వండి. వాటర్ లేపా. ఆ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు నాడు నీళ్లు కదిలించబడినప్పుడు దేవదూత బెతస్దా కోనేటిలో ఎంతమంది బాగుపడ్డారు? ఒకలా అందరా? ఒక్కడే బాగుపడేవాడు. ఎందుకంటే అక్కడ ఒకడు 38 సంవత్సరాలు అట్లే ఉన్నాడు కదా. యేసు ఆసుప్రభుడు 500 జనం ఇక్కడ అందరూ బాగుపడుతున్నారు. జబ్బులు కొట్టేది కానీ ఒక్కడు కూడా బాగుపడిన వాడు ఉండడు. హల్లెలూయా. పెళ్లి చేసేసుకో. ఇక 4 బాగున్నావు, అన్నీ తెల్లగా అయిపోయి మంచిగా అయిపోయిందా? ఈ పంటి కూడా తీసేస్తాను. ఓకేనా? బడుగో.